అపర దత్తావతారమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తన 14 చాతుర్మ్యాసం వ్రతం ఆపుకుని మరీ ఈ నానా మహారాజ్ గారికి సాక్షాత్కరించారు. ఈ నానా మహారాజ్ 8వ ఏటనే గురువు దొరకాలంటే ఏం చేయాలని తండ్రి గారిని అడిగారు. ఆయన చెప్పిన దాని ప్రకారం గురుచరిత్ర గ్రంథపారాయణ మొదలుపెట్టారు. మొదటి సప్తాహం మొదలు పెడుతూనే గురు దర్శనం జరిగి తీరుతుందన్న ప్రగాఢమైన నమ్మకంతో ఒక ఆసనం ఏర్పాటు చేశారు. 5 సప్తాహాల వరకు గురు దర్శనం జరగలేదు. 6వ 7వ సప్తాహం నాటికి ఆయన కేవలం తులసాకులు తింటూ సప్తాహం కొనసాగించారు. అప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు బ్రహ్మావర్తంలో తన 14 చాతుర్మ్యాస వ్రతం చేస్తున్నారు. శిష్యుడి యొక్క కఠిన దీక్షకు ఆయన ఎంతో సంతృప్తి చెంది తన చాతుర్మ్యాస వ్రతాన్ని ఆపుకుని మరీ నానా మహారాజ్ గారు ఏర్పాటు చేసిన ఆసనం మీద ఆయన సాక్షాత్కరించి ఇచ్చిన నైవేద్యాన్ని తీసుకుని శాలువా కప్పి ఆయన ఎంతో ఆదరంతో కౌగిలించుకుని ఆశీర్వదించి మాయమైపోయారు. ఆ పక్కనే ఉన్న తండ్రి గారి అంతా చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. జై గురుదేవ్.